తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి డీఎస్పీ బి జనార్దన్ రావు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయం వద్ద పాత నేరస్తులందరికీ గంజాయి ర్యాపిడ్ టెస్టులు చేశారు. 24 గంటల వ్యవధిలో గంజాయి తీసుకుంటే ఈ పరీక్షలలో పాజిటివ్ వస్తుందని, వారిపై నిఘా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. కౌన్సిలింగ్ లో భాగంగా 150 మందికి గంజాయి టెస్టులు నిర్వహిస్తే 18 మందికి పాజిటివ్ గా తేలిందని చెప్పారు. వీరిపై నిరంతరం నిఘా ఉంటుందని డీఎస్పీ తెలియజేశారు. ప్రతి ఆదివారం వారి పరిధిలోని స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. గంజాయికి దూరంగా ఉండాలని, అనుమానితులకు రెగ్యులర్ గా ఈ టెస్టులు నిర్వహిస్తామని చెప్పారు. గంజాయి రహిత తెనాలి లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని డీఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా గంజాయి వద్దు బ్రో అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కౌన్సిలింగ్ లో సిఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్, నాయబ్ రసూల్, ఎస్ఐలు పాల్గొని పర్యవేక్షించారు. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ఆల్రెడీ అరెస్ట్ కాబడిన నిందితులు, గంజాయి సేవిస్తున్నారు అనే అనుమానం ఉన్నవారిని సబ్ డివిజన్ పరిధిలో 150 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ దగ్గర వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇది కృష్ణా జిల్లా, మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు సంకల్పం ప్రోగ్రాంలో భాగంగా దీన్ని చేశాము. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే, గంజాయి సేవించిన అనుమానించి మనం ఆ రెమినెంట్స్ అనేవి, ఆ గంజాయి తాలూకు మత్తు పదార్థాలకు రెమినెంట్స్ బ్లడ్లో ఉంటాయి, యూరిన్లో ఉంటాయి. వాటిని ఇప్పుడు టెస్టింగ్ కిట్లు మాకు ఎస్పీ గారు 100 టెస్ట్ కిట్లు ఇచ్చారు. మేము ఇక్కడ 150 మందిని, సుమారు 150 మందిని పిలిచాము అనుమానితుల్ని. ఈ 150 మందిలో 18 మందికి వాళ్ళు సేవించినట్టుగా చిన్నగా రెమినెంట్స్ వచ్చినాయి. ఎక్కువ మోతాదులో కాదు, కానీ ఆధారం అనేది వచ్చింది. వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించి వాళ్ళని ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ గంజాయి మత్తు లోన్ కాకుండా చర్యలు తీసుకుంటాము. సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గంజాయి అనేది ఎక్కడున్నా, ఏ మూలలో ఉన్నా మీరు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తెనాలిని గంజాయి రహిత తెనాలిగా చేయడం అనేది తెనాలి పోలీసు ముఖ్యోద్దేశం. అవేర్నెస్ కోసమే ఈ ర్యాలీ అనేది కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ వద్దు బ్రో, ఫ్యామిలీ ముద్దు బ్రో అనే ప్రోగ్రాం ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులోనే గంజాయి సేవించిన బాధితులు ఫ్యామిలీ పరంగా కానీ, గ్రామ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ గౌరవం కోల్పోయి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అందులో 2-3 కూడా మాట్లాడించినప్పుడు వాళ్ళు కష్టాలు చెప్పుకున్నారు. మేము జైలుకి వెళ్ళిపోయాం, ఆర్థికంగా నష్టపోయాం, మా గౌరవం, కుటుంబ గౌరవం, గ్రామంగా గౌరవం కోల్పోయాం, స్నేహితులు ఎవరు మమ్మల్ని పలకరించారు.